ఇట్లా మంచిగా ఇట్లా అనుకొని తీయాలి, లేకుంటే ఆయిల్ ఉంటుంది. ఇట్లనే అన్నీ చేసుకుందాము. చేసుకున్నాక చూపిస్తా. శనగపిండి వడలు చేస్తున్నా. ఇది 4 గంటలు నానబెట్టుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ పడుతున్నా. వాటరు ఉండద్దు, మొత్తం వంచేసుకోవాలి వాటర్. కొంచెం దొడ్డు పట్టుకోవాలి, సన్నం పట్టుకోవద్దు, దొడ్డు పట్టుకోవాలి. పప్పు పట్టుకున్నా, ఇట్లా కొంచెం దొడ్డు పట్టుకున్నా, ఇట్లా పట్టుకోవాలి, బాగుంటుంది. రవ్వ రవ్వ ఆడాడ పప్పు కనబడ్డా ఏం కాదు. గ్రైండర్ పట్టుకోవాలి. చెంచాడు ధనియాలు వేస్తున్నా. చెంచాడు ధనియాలు, ఒక 5 మిరపకాయలు వేసిన, 8 ఎల్లిపాయలు, 8-9 అనుకో, ఒకటి ఎక్కువ తక్కువ. చిన్న పీసులు అల్లం ముక్కలు 4. చిన్న 2 ఉల్లిగడ్డలు కట్ చేసిన, ఒకటి కట్ చేసి అక్కడ పెట్టిన. ఇప్పుడు గ్రైండర్లు వేస్తున్నాం. ఇవి తర్వాత పట్టుకుందాం, మెత్తగా పట్టరాదు. ఇవి గ్రైండర్ పట్టుకోవాలి. ఎల్లిపాయలు, మిరపకాయలు, ధనియాలు, అల్లం ముక్కలు. కలేమాకు, ఇవి ఎల్లిపాయలు, 8 ఎల్లిపాయలు, అల్లం ముక్కలు, పుదీనా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, ఎండిన మిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, పల్లీల పొడి, ఓమ. అయ్యో, పట్టే ముందు ఇంత తీసి పెట్టుకోవాలి. ఇది పట్టాలి. ఇప్పుడు చూపించి నేను పట్టేసిన కదా, అలా కొన్ని ఉల్లిగడ్డలు ఫస్ట్ వేస్తే అవి దంగయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు కొన్ని, పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసిన, సగం ఉంచిన, సగం ఇలా పడుతున్నాయి, గ్రైండర్ పడుతుంది. శనగపిండి వడలు చేస్తున్నా. దానికు ఆ శనగపిండి వడలకు 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాం. 1/2 కిలో 4 గంటలు నానబెట్టిన. ఇప్పుడు పట్టిన, మీకు చూపించిన కదా. ఒక పిడికెడు పప్పు తీసి పెట్టుకొని పట్టిన. కొంచెం దొడ్డు పట్టుకోవాలి, ఇట్లా లేసుకో, పగలేద్దాం. ఈ గ్రైండర్ పట్టిన దాంట్లో ఇగో తీసి పెట్టుకున్న పప్పు, కప్పెడు పప్పు వేసుకోవాలి. అక్కడక్కడ పన్ను కిందికి వస్తుంది, ఇది బాగుంటుంది. పిడికెడు కలేమ్మ, ఈ పుదీనా, పిడికెడు పుదీనా,
ఎండి కట్ చేసుకున్న మిర్చి 5 గ్రైండర్ వదిన 5 దీంట్లో మొత్తం 10 మిరపకాయలు. పెద్ద ఉల్లిగడ్డ, ఇది ఒకటి పెద్ద ఉల్లిగడ్డ వేసిన సన్నం కడి వేసుకొని పల్లీలు వేస్తుంది, కొంచెం ఓమ, చిటికెడు ఓమ, ఒక చెంచా జీలకర్ర, పసుపు, చెంచాడు పసుపు, మిక్సీ పట్టుకునేది మసాలాలు ఇవన్నీ, ఎండిన మిర్చి, ఉల్లిగడ్డ, అల్లిపాయ, అల్లం ముక్కలు ఇవన్నీ ఇప్పుడు పట్టుకున్నాయి, మిక్సీ పట్టుకునేవి ఇవన్నీ. ఎండిన మిర్చి 5 వేసిన, పచ్చిమిర్చి 5 వేసిన, ఒక చెంచా ఉప్పు, ఏం మసాలాలు వేస్తలేను. ఇక బియ్యం పిండి 2 చెంచాలు, బియ్యం పిండి, రైస్ పిండి 2 చెంచాలు, కొత్తిమీర వేయాలి, కట్ చేయలేదు నేను ముందు, కట్ చేయలేదు అనుకుని కొత్తిమీర, మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర మంచిదే, కల్లిమాకు మంచిదే, పుదీనా ఇవన్నీ బాగుంటాయి, అన్నీ చేసుకుంటే బాగుంటాయి. బియ్యం పిండి వేసుకుంటే కొంచెము ఇట్లా ఫ్రై పలపల ఉంటుంది. మీరు ఏమంటారు ఇంగ్లీష్లో? కడాకస్తాయి, జర బాగుంటాయి. ఒక 5 నిమిషాలు నానని చేసేటప్పుడు చూపిస్తా. బాగా దొడ్డుగా చేసుకోవద్దు, బాగా సన్నం చేసుకోవద్దు, మీడియం చేసుకోవాలి. పెద్దగా కాకుంటే చిన్నగా కాకుంటే మీడియం పెట్టాలి మంట, లోపల ఉడకాలి కదా. ఇట్లా చేతికి ఇట్లా పదన్న రాసుకోవాలి, రాసుకొని ఈజీగా ½ కిలో పిండికి 20 దాకా అవుతుంది. అయినంగా చూడు, ఇవి ఇట్లా మెల్లగా వేసుకోవాలి. వేయంగానే చెంచా పెట్టద్దు, జాలి
తిరిగేసుకోవాలి మెల్లగా. ఫస్ట్ వేసుకున్నాం అనుకో ఊసిపోతుంది. నూనె ఇట్లా వేసుకో. ఇట్లా మంచిగా ఇట్లా అనుకొని తీయాలి, లేకుంటే ఆయిల్ ఉంటుంది. ఇట్లా అన్నీ వేసుకుందాము, చేసుకున్నాక చూపిస్తా. శనగపప్పు వడలు అయితే తయారైనాయి. వీటికి 1/2 కిలో శనగపప్పు, 1 గ్లాసు 1/2 కిలో శనగపప్పుకు 2 చెంచాలు బియ్యం పిండి వేసిన. చూపించిన కదా అన్ని బాగుంటుంది. ఇట్లా వేసుకోండి. ఎన్ని 1/2 కిలో పప్పుకు 20 దాకా అయింది. వడలు అయినాయి. నేను వీళ్ళు అప్పుడు మీకు చూపెట్టలేదు, ఒక చాలా చెంచాడు నువ్వులు వేసిన. వీళ్ళు పిల్లలు వేయమన్నారు బాగుంటుందని చాలా చెంచాలు వేసిన. నువ్వులు, పల్లీలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి, బాగుంటుంది. ఈ శనగపిండి వడలు బాగుంటుంది, చేసుకోండి. ఈ పిల్లలకు తినిపిండి. మీకు నచ్చితే ఇంకా వేరేటోళ్ళకి చెప్పండి.